వైసీపీ నేతలు చెల్లని పైసాగా మారారని ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న విషయం జగన్ కు కూడా తెలుసని, అందుకే నియోజకవర్గాల అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. చెల్లని పైసా ఎక్కడ ఉన్నా ఒక్కటే అన్న విషయం జగన్ గ్రహించాలని తెలిపారు. ముఖ్యమంత్రితో సహా వైసీపీ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోయారని, అందుకే ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగే లోకేష్ యువగల పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులందరూ అవినీతి పరులైపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే, వైజాగ్ వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే, తిరుపతి వెళ్ళినా చెల్లందే. చెల్లన పైసా ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే